హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ రాజస్థాన్లో జరిగిన సంఘటన. ఆమె పేరు రమ్య. ఆమెకు 2 అబ్బాయిలు పుట్టారు. పిల్లలు పుట్టిన 6 నెలలకు భర్త చనిపోయాడు. పాపం రమ్య మగతోడు లేక ఒకటే కష్టపడి పోషించేది. పిల్లలు బాగా చదువుకోవాలి అని వాళ్ళకి ఇల్లు కట్టడానికి రమ్య కువైట్ వెళ్ళాలి అనుకుంది. వాళ్ళ చుట్టాల ద్వారా ఒక ఏజెంట్ రమ్యని కువైట్ పంపుతాను, ఇంట్లో చిన్న పిల్లల్ని చూడడం, ₹1 కూడా వద్దు, వీసా అన్నీ వాళ్ళే చూస్తారు, ఎదురు రమ్యకి 20,000 ఇస్తారు అని ఏజెంట్ రమ్యకి చెప్పాడు. 1 నెలకి రమ్య కువైట్ వెళ్ళింది. అక్కడ ఒక అతను వచ్చి రమ్యని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక చూస్తే 3 అబ్బాయిలు జాబ్స్ చేస్తారు. వాళ్ళకి వంట వండడానికి అన్నారు. రమ్య ఏజెంట్కి చేసి, మీరు చిన్నపిల్లలు అన్నారు, ఇక్కడ 3 మగవాళ్ళు ఉన్నారు, నా వల్ల కాదు, వండలేను అన్నది. అప్పుడు ఏజెంట్, నేను మారుస్తాను, 1 నెల చూడు అన్నాడు. రమ్య ఇంట్లో పని వంట కూడా వండేది. మొదటి 2 రోజులు బాగానే ఉన్నారు. 3వ రోజు రాత్రి సమయంలో 3 అబ్బాయిలు రమ్య రూమ్లోకి వచ్చి అరటిపండు తొక్క తీసేసినట్టు రమ్య జామకాయలు ఒకడు పట్టుకున్నాడు. ఒకడు రమ్య పువ్వులో బ్యాట్ పెట్టి ఆ పని చేస్తున్నాడు. ఇంకొకడు రమ్య నోట్లో ఐస్ క్రీమ్ పెట్టినట్టు బ్యాట్ పెట్టి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇలా ఒకడు తర్వాత ఒకరు ఆ పని చేస్తున్నారు. రమ్య పువ్వుకి రెస్ట్ లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. ఒక టికెట్ మీద 3 షోలు చూపించారు. రమ్యకు అలా రోజు 3 రాత్రి అయితే రమ్య పువ్వు నలిపేసేవారు. రమ్య ఏజెంట్కి చేసి జరిగిందంతా చెప్పి ఏడ్చేసింది. ఏజెంట్ వేరే ఇంటికి మార్చడానికి వాళ్ళతో మాట్లాడి 7 రోజులకు మార్చాడు. ఈ వారం రోజులు రమ్య పువ్వులో 3 బ్యాట్లు పెట్టి, మామూలు బ్యాటింగ్ కాదు, పువ్వు నలిగిపోయింది. ఏజెంట్ మంచివాడి వల్ల వేరే ఇంటికి మార్చాడు. ఇలా కువైట్ వెళ్ళిన ఆడవాళ్లకు మంచి ఇల్లు దొరికితే బాగుంటారు, లేకపోతే ఇలా దారుణంగా ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.